ప్రభుత్వం మెడల వంచి బేసిక్ జీతం సాధించుకున్న మున్సిపల్ కార్మికులకు అభినందన సభలో సిపిఎం కార్పొరేటర్ గంగారావు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 16 రోజులుగా చేస్తున్న సమ్మెను ఒక పాదంతో అణిచివేస్తామన్న ప్రభుత్వాన్ని మెడల వంచి బేసిక్ పే 21,000 రూపాయల జీతాన్ని సాధించుకోవడం ఘన విజయమని చెప్పారు. విరోచితంగా పోరాడిన మున్సిపల్ కార్మికులకు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు అభినందనలు తెలియజేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికుల అభినందన సభ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి కొత్తగా పాల్గొన్న సిపిఎం పార్టీ కార్పొరేటర్ డాక్టర్ పి గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకుటు రాజు మాట్లాడారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుని అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ సెమీ స్కిల్ వేతనాలు చెల్లించాలని, క్లాబ్ డ్రైవర్స్లకు గాను 18,500 రూపాయలు చెల్లించాలని తదితర డిమాండ్లతో గత 16 రోజుల నుంచి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని చెప్పారు. ఇంకా ఏమిటంటే ఇంకా చాలా మందికి హెల్త్ అలవెన్స్, ఈ హెల్త్ అలవెన్స్ లో ఇప్పటి వరకు లేనటువంటి వాళ్ళు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి 24,500 రూపాయలు చేస్తామనేటువంటి ఇప్పుడు అదనంగా కలిసి రావడం జరిగింది. దాదాపు 10,000 రూపాయలు వాళ్ళకి జీతం అనేటువంటి పెంచడం అనేటువంటి జరిగింది. ఇంకా హెల్త్ అలవెన్స్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా రానటువంటి వాళ్ళు పార్కుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈరోజు కుక్కలు పెట్టేవాళ్ళు, పావులు పట్టేటటువంటి వాళ్ళు, అలాగే 5,000 రూపాయలు 10 ఏళ్ళు చేసినటువంటి వాళ్ళకి 75,000 ఇవ్వాలి అనేటువంటిది. అలాగే 10 ఏళ్ళు దాటి సర్వీస్ ఉంటే ప్రతి సంవత్సరానికి అదనంగా 2,000 రూపాయలు, అంటే 30 అదనంగా ఒక 20 ఏళ్ళు కానీ సర్వీస్ ఉంటే 40,000 రూపాయలు, 75,000 రూపాయలు కలిపి ఇచ్చేటటువంటి ఒక చట్టం. దీన్నే మనము రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటి అడుగుతూ ఇవ్వటం